పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు సమావేశాల్లోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. నిరసనలు, ఆందోళనల మధ్య బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. జనవరి 31 నుంచి ఇవాల్టి వరకు 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ను ఆమోదించాయి ఉభయ సభలు. వివిధ శాఖలకు సంబంధించిన గ్రాంట్లు, ఆర్థిక బిల్లుకు కూడా ఆమోదం లభించింది. కీలకమైన వక్ఫ్ సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లును విపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. వక్ఫ్ సవరణ బిల్లుతో సమాజంలో శాశ్వత విభజన తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ చేసిన ఆరోపణలతో ఇవాళ లోక్సభ ప్రారంభం కాగానే దుమారం రేగింది. వక్ఫ్ సవరణ బిల్లును చర్చ లేకుండానే బుల్డోజ్ చేశారు అన్న సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఇది సభా గౌరవానికి విరుద్ధమని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఓం బిర్లా వ్యాఖ్యలను నిరసిస్తూ విపక్షాల సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ప్రజాస్వామ్యంపై సోనియా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అధికార పక్ష నేతలు డిమాండ్ చేశారు. ఓవైపు అధికార పక్షం, మరోవైపు కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో తొలుత 12 గంటల వరకు సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. 12 గంటలకు సభ పునఃప్రారంభం కాగానే బడ్జెట్ సమావేశాల ముగింపు ప్రసంగాన్ని చదివి వినిపించారు స్పీకర్ ఓం బిర్లా. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. స్పీకర్ ప్రసంగం సమయంలోనూ లోక్సభలో విపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు. ప్రతిపక్ష నేత రాహుల్ను సభలో మాట్లాడనివ్వకుండా వివక్ష చూపించారు అంటూ నినదించారు. ఎలాంటి చర్చ చేపట్టకుండానే వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారని విమర్శించారు. दूसरे सदन की सदस्य ऐसा वक्तव्य दिया गया है कि नेताओं माननीय सदस्य सभा की कार्रवाई अनिश्चित काल రాజ్యసభ ఇవాళ 2 సార్లు వాయిదా పడింది. 11 గంటలకు సమావేశమైన తర్వాత 25 నిమిషాల పాటు సజావుగా చర్చ జరిగింది. అంతలోనే అధికార విపక్షాల మధ్య సభలో వాగ్వాదం జరగడంతో 12 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ జగదీప్ ధన్కడ్. 12 గంటలకు సమావేశమయ్యాక కూడా విమర్శలు, ఆరోపణలు, నినాదాలతో హోరెత్తిపోయింది పెద్దల సభ. మధ్యాహ్నం 1 గంటకు సమావేశమయ్యాక బడ్జెట్ సమావేశాల ముగింపు ప్రసంగాన్ని చదివి వినిపించారు చైర్మన్ ధన్కడ్. ఆ తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు. दूसरे सदन की सदस्य ऐसा वक्तव्य दिया गया है कि नेताओं माननीय सदस्य सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है।